హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో మేము ఇవాళ క్రిష్కి 5 months ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట. లైక్ 5 months కంప్లీట్ అయిపోయింది, వాడికి 6 months ఎంటర్ అవుతున్నాడు. సో మీరు నా ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే ఎవ్రీ మంత్ మేము వాడికి సింపుల్గా ఫోటోషూట్ చేస్తూనే ఉన్నాం అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్గా ఫోటోషూట్ అంటే మనం ఏదో స్టూడియోకి వెళ్ళి చాలా మనీ ఇన్వెస్ట్ చేసి ఫొటోస్ తీసుకోవడము, అలా ఇన్వెస్ట్ చేసి తీసుకోవడమే కాకుండా ఇలా సింపుల్గా ఇంట్లో ఎవ్రీ మంత్ అట్లీస్ట్ వాళ్ళకి ఒక 1 year వచ్చే వరకు మనం సెలబ్రేట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అది ఒక మంచి మెమొరీ లాగా ఉంటుంది అనమాట. సో మీకు బేసిక్గా నేను కూడా ఒక మంచి టైం చూసుకొని డిఫరెంట్ ఐడియాస్ ఫోటోషూట్స్ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేసి మీతో షేర్ చేస్తాను. బట్ ఇప్పుడైతే ఇవాళ మేము 5th month ఫోటోషూట్ వాడికి ఎలా చేస్తున్నాము ఏంటి అనేసి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. సో అదన్నమాట సంగతి. సో ఇక్కడైతే చూసారా క్రిష్ ఎంత యాక్టివ్గా ఉన్నాడో వాడు. సో ఎవ్రీ మంత్ మేము వాడికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ఫోటోషూట్స్ మొత్తం నేను ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటిదాకా ఏమేమి చేశానో అవి డెఫినెట్లీ మీకు క్లిక్స్లో పెడతాను. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, సో మీకు అర్థమవుతుంది అనమాట. ఈరోజు ఏంటి క్రిష్ నీకు ఫోటోషూట్ చేద్దామా నాన్న, చేద్దామా? క్రిష్ చూడు, ఇక్కడ చూడు. క్రిష్ ఫోటోషూట్ చేద్దామా ఈరోజు? చేద్దామా? చేయలేదు కదా నాన్న, డాడీ చేయలేదు కదా నీకు. బేసిక్గా పిల్లలకి 5 to 6 months నుంచి మనం ఏదైతే మాట్లాడతామో అవి చాలా యాక్టివ్గా వింటారంట. సో మనం అలా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా మనతో ఇంటరాక్ట్ అయ్యి చాలా యాక్టివ్గా ఉంటారు. నేను ఎట్లా చెప్తాను తీవాలి, ఇది వేద్దామా? ఇందాక నేను ఒక ఫోటో యాడ్ చేశాను కదా. సో మేము ఆ థీమ్ చూస్ చేసుకున్నాము, బట్ కొన్ని మాడిఫై చేస్తున్నాం అనమాట. సో వాడి ఫోటోషూట్ కోసం ఈ డ్రెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మనతో ఉన్న వాటిలోనే మన బడ్జెట్లోనే డిఫరెంట్గా ఇలా మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకొని వస్తే సరిపోయింది. ఒరేయ్ చిట్టి క్రిష్లో సో క్రిష్కి సంబంధించిన ఏ అకేషన్ అయినా ఎవ్రీ మంత్ ఫోటోషూట్లో డెఫినెట్లీ వాళ్ళ పిన్ని అయితే డెఫినెట్లీ ఉంటుంది అనమాట. సో తన సపోర్ట్ లేకపోతే నేనైతే ఇవన్నీ ఇంత సక్సెస్ఫుల్గా చేసేదాన్ని కాదేమో. సో వాడికైతే ఫైనల్గా ఇలా డ్రెస్ వేసేసాము. పిన్ని అమ్మ ఇక్కడ నేను ఫోటోషూట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో అదేంటంటే బేసిక్గా మనం ఏదైనా ఒక థీమ్ చూస్ చేసుకున్నాం అనుకో, దానికి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఇంట్లోనే ఉండేలాగా చూసుకోండి. సో దట్ మనకి బయట ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో దానివల్ల మనీ కూడా సేవ్ అవుతుంది, మనం కూడా చిన్న చిన్న మెమోరీస్ కూడా పిల్లలకి క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ మూంగ్ దాల్, అవి కంది బ్యాల్ అంటారు కదా, సో అవి తీసుకుంటున్నాను. తీసుకుందామా? మమ్మీ కష్టాలు. ఈవెన్ ఇంట్లో చేసే ఒక చిన్న ఫోటోషూట్ అయినా పర్ఫెక్ట్గా మనకి అవుట్పుట్ రావాలి అనుకుంటే డెఫినెట్లీ చాలా అంటే చాలా అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ వాడికి కటన్ తీసుకున్నాను. కటన్ తీసుకొని అరేంజ్మెంట్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను అది. బట్ ఇక్కడైతే క్రిష్ని పడుకోబెట్టామన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్క
ఐ మీన్ మనము పిల్లలకి ఏదైనా ఒక అకేషన్ చేయాలనుకుంటే అంతకంటే ముందు వాళ్ళని కొంచెం పడుకోబెట్టి కొంచెం సేఫ్ జోన్లో ఉండేలాగా చూసుకోవాలి. సో దట్ మళ్ళీ మనకి బాగా సపోర్ట్ చేస్తారనమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఆ కర్టన్ వేసే ముందుగా బెడ్షీట్ అవి వేసాను. సో దట్ అవి సాఫ్ట్గా ఉండాలి అని. అట్ ది సేమ్ టైం ఇక్కడ నేను చూసారా ఈ కర్టన్ చాలా అంటే చాలా సాఫ్ట్గా తర్వాత క్లీన్గా ఉండేది తీసుకున్నాను అనమాట. సో పిల్లలకి మనం ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. సో యా అదన్నమాట. మనం ఏం చేద్దామంటే ఈ స్టార్స్ అన్ని వైట్ లో రానివ్వాలి. చూపిస్తాం. సో చూసారు కదా ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్నాను. సో అలా అరేంజ్ చేసుకోండి. మనం అంటే కొంచెం ప్రొఫెషనల్గా తీసుకోవాలి అనుకుంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇలాంటివన్నీ కొంచెం పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవడం బెటర్ అనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ రైస్ తీసుకుంటున్నాను. అది కొంచెం ఎల్లోయిష్ థీమ్లో ఉంది. మేము కొంచెం మాకు దగ్గరగా థీమ్ని ఐ మీన్ కలర్స్ని చేంజ్ చేసామన్నమాట. సో ఇంట్లో ఉన్న రైస్తోనే మేము ఇప్పుడు కొన్ని డిజైన్స్ వేస్తామన్నమాట. డెఫినెట్లీ అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో క్లిప్ ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు అర్థమవుతుంది. రెఫరెన్స్ పిక్ ఎందుకు నా వచ్చింది. సో ఇక్కడ నేను అరేంజ్మెంట్ చేస్తున్నాను. అంటే బిఫోర్ మనం డైరెక్ట్గా ఏదైనా చేసుకునే బదులు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా నేను ఇప్పుడు చూసారు కదా మీరు సైడ్ ఫస్ట్ డాట్స్ పెట్టుకున్నాను అనమాట. సో దట్ మనం మిస్టేక్ చేయకోకుండా ఉంటాము. అలా మనం ఏ ఫోటోషూట్ చేసుకున్నా కూడా ఫస్ట్ మెజర్మెంట్స్తో కొంచెం క్లియర్గా ఐడియా తీసుకొని మనం చేసుకోవడం చాలా బెటర్ అనమాట. ఇక్కడ ఫోటో థీమ్ కోసం నేను కొన్ని డిఫరెంట్ చేంజెస్ చేస్తున్నాను కదా. సో అందులో పార్ట్గా ఇది మనకు ఇంట్లో ఉప్మా రవ్వ ఉంటుంది కదా. సో ఆ రవ్వ ప్లస్ కొంచెం వాట్ షుడ్ ఐ సే పసుపు అవి రెండు మిక్స్ చేసుకొని చేశాను. అది స్మైలీ ఆ మూన్ మధ్యలో వేసాను చూడండి స్మైలీగా. సో అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ 5 వచ్చేసి మేము అదే మూంగ్ దాల్తో వేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఎంత చాలా నీట్గా ఫినిషింగ్ కానీ అంతా చాలా క్లియర్గా ఉందన్నమాట. సో క్రిష్ అయితే పడుకొని లేచేశాడు. సో ఫైనలీ ఈజ్ రెడీ ఫర్ హిస్ ఫోటోషూట్ అండ్ సో ఎవ్రీ టైమ్ క్రిష్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అసలు ఏడ్చాడు. వాడు ప్రతి ఒక్క ఫోటోషూట్కి మాకు నిజంగా చాలా అంటే చాలా కోఆపరేట్ చేశాడనమాట. సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ lucky to have that kind of kid in my life. సో ఫైనల్గా అరేంజ్మెంట్స్ తర్వాత ఫినిషింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్ లుక్ ఇలా ఉందన్నమాట. మీరే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి. నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా అనిపించేది, చాలా నచ్చింది. ఐ మీన్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. హీరో ఓ హీరో వాడికి ప్యాంట్ అయిపోయింది అది. పర్ఫెక్ట్. నీ డ్రెస్ బాగాలేదు, నీ నడుము బాగాలేదు.
సో చూసారు కదా కృష్ణి వేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీరు కంప్లీట్గా లుక్ ఎలా ఉంది అంటే ఫోటోషూట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అని చూడాలనుకుంటే డెఫినెట్లీ వీడియో ఎన్ని వరకు చూడండి. సో వాడు కూడా ఎంత కోఆపరేట్ చేస్తున్నాడు చూడండి, ఎంత హ్యాపీగా చూడండి నవ్వుతూ. నిజంగా పిల్లలు కూడా ఇలా కోఆపరేట్ చేయడం అనేది ఒక్కొక్కసారి బ్లెస్సింగ్ అన్నమాట. అమ్మో ఏంది అట్లా నవ్వుతున్నావు? ఏంది క్రిష్ చిట్టి పుట్టాడా? చిన్న పిల్లల్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసినప్పుడు వాళ్ళని మన వీడియో కల్లా కానీ ఫొటోస్ కల్లా కానీ చూపించడం, ఐ మీన్ వాళ్ళని ఆ వ్యూకి తీసుకొని రావడం అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ అనమాట. సో ఇలాంటి కష్టాలు డెఫినెట్లీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మా చెల్లి చూసారా ఎంత కష్టపడుతుందో అని అంటే ఫోటో కల్లా చూపించడానికి. సో ఇలా ఉంటుంది. సో ఫైనల్గా చూసారా ఇది అవుట్లుక్ అనమాట. చాలా బాగా వచ్చింది కదా. తర్వాత ఇది వాడికి 4th monthలో మేము చేసిన ఫోటోషూట్. ఇంకా ఇది నెక్స్ట్ ఇది 3rd month అనమాట. 3rd monthలో మేము చేసిన ఫోటోషూట్ అండ్ దిస్ ఈజ్ 2nd month. ఇక్కడ కూడా మేము మోస్ట్ ఆఫ్ ది ఇంట్లో థీమ్స్ యూజ్ చేసామన్నమాట. ఇది మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అనమాట. మేము ఫస్ట్ మంత్లో 2 టైప్స్ ఫోటోషూట్ చేసాం వాడికి. తర్వాత ఇది క్రిస్మస్ ఫోటోషూట్. సో ఇవన్నీ ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకున్నాం మేము. సో మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి అకేషన్స్ సెలబ్రేట్ చేయండి. డెఫినెట్లీ దే విల్ బీ హ్యాపీ. సో ఫైనల్గా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.